హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎపిసోడ్ చూశాక మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే ఎవరు బాగా నచ్చారు ఈరోజు ఎపిసోడ్? అంటే బేసిక్గా బాగా హైలైట్ అయింది కూడా చాలా కొద్ది మంది పీపులే. సో ఫస్ట్ 3 పీపుల్ది ఎక్కువసేపు ఫుటేజ్, ఎక్కువసేపు కంటెంట్ వచ్చింది. తర్వాత అందరినీ కూడా ఇంకా రిజెక్షన్లో పర్వమే మొత్తం. అంటే ఈ 1 గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళందరినీ కూడా అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు. వీళ్ళే ఆ 28-8 ఉన్న పీపుల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనమాట. నేను ఒక వీడియో చేశాను కదా, 8 మందికి మోసం అని చెప్పి. సో ఆ 8 మంది ఇందులో ఉన్న వాళ్ళే అనమాట, సగం మంది. సో అది ఇప్పుడు గోల్డ్ డ్రాప్ లిస్ట్ ఒకటి 4 నుంచి 9 వరకు పంపేశారు కదా. గౌతమ్ రాజు, డాక్టర్, రమ్య, ఐశ్వర్య, శ్రీరామ్, సిక్కోల్ సీమన్, సాక్షిత, వీళ్ళందరూ అనమాట. 1 గ్రీన్స్ వచ్చాయి కానీ వీళ్ళందరినీ కూడా పంపేశారు. సో దట్ యూనో వాళ్ళది అసలు మనకి ఇప్పుడు ఫర్దర్గా ఒక గ్రీన్ వచ్చింది, హోల్డ్లో ఉన్నారు కదా. ఫర్దర్ టాస్కుల్లో కూడా వాళ్ళు కనబడరు. వాళ్ళు అంటే మేబీ అది టెలికాస్ట్ చేస్తారేమో. లైక్ ఒక ఒక యూనో కొన్ని రీజన్స్ ఏవో చెప్పి నాకు తెలిసి అవేవో చెప్తారేమో నాకు తెలిసి. సో అది ఉంది. సో ఎవరు మీకు ఇవాళ ఇంట్రెస్టింగ్గా అనిపించారు మీకు? సో నాకైతే ఫస్ట్ బాగి తుల్లూరి బాగా అనిపించింది ఆవిడ. తర్వాత రోహిత్ నాయుడు, ఇద్దరు బాగా అనిపించారు నాకు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు బాగా అనిపించింది అయితే బాగి తుల్లూరి. ఆవిడ కొంచెం బాగా అంటే 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 లైక్ ఇట్స్ కాంటెంట్ అయ్యినప్పటికీ కూడా అంటే ఆవిడ మాట్లాడిన తీరు, నేను ఆ స్లాంగ్లో ఎక్కువ మాట్లాడిందంతా కూడా స్క్రిప్ట్గా ఇన్ ద సెన్స్ ఒక ఫార్మ్ ఆఫ్ కంటెంట్ లాగా ఆవిడ చేసినప్పటికీ కూడా ఆవిడ చాలా న్యాచురల్గా, చాలా జెన్యున్గా చెప్పిన ఫీలింగ్ కలిగింది మొత్తం అంతా కూడా. అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా బాగుంది ఆవిడ సైడ్. బట్ అస్తమానం ఇదే స్లాంగ్లో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. బికాస్ ఆవిడ మధ్యలో నార్మల్గా కూడా మాట్లాడారు. సో ఆ బేసిస్ మీద మరి ఆలోచించాలి. మరి ఏమో మరి నాకైతే అదొక డౌట్ అయితే ఉంది. లెట్స్ సీ, మరి చూద్దాం. సో మీకు ఫర్దర్గా స్లాంగ్లో మాట్లాడతారా లేదా ఏంటి అనేది. సో ఎపిసోడ్ అయితే ఓకే అన్నట్టే ఉంది. మరి అంత గొప్ప ఎపిసోడ్ అయితే అనిపించలేదు ఇవాళ. ఇంకా నిన్న బాగా అనిపించింది, బికాస్ రాజకుమారి గారి వల్ల అయ్యి ఉండొచ్చు. నిన్న బాగా ఎగ్జైటింగ్గా వెళ్ళింది ఎపిసోడ్, వావ్ అన్న ఫీల్ కలిగింది. ఇవాళ అంత లేదు. బట్ ఇట్స్ ఓకే, ఏదో మాట్లాడుకుందాం మొత్తం. సో ఒకరిద్దరైనా ఇంట్రెస్టింగ్గా అనిపించారు కదా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ లక్ష్మీ దీపక్ అంటే ఆ ఇంట్రో సోది అదంతా అయిపోయిందిలేండి. సో ఇంక మనం దాని గురించి డిస్కషన్ వేస్ట్. సో ఒకటి మర్చిపోయాను నేను, ఆ వీడియోని లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. సో దాంట్లో దాని మీద క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోండి. సో దట్ మీకు ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి, మీకు అందులో వస్తాయి. సో అందులో అయితేనే మీరు ఏమైనా చూడగలుగుతారు మీరు. సో అదనమాట, ఆ పాయింట్ మీద చెప్తున్నాను నేను. సో దట్ జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ లైక్ చేసేయండి ఎవరైనా లైక్ కనుక చేయకపోయినట్టయితే ఇప్పటివరకు. సో ఒక సెకండ్ కాదు కానీ ఒక 3 సెకండ్ టైం ఇస్తాను అందరికీ కూడా. సో అందరూ లైక్ కొట్టేయండి. లైక్ కింద ఉందా బటన్, లైక్ బటన్. ఇట్లా ఒక ఫోన్ మీరు ఇలా చూస్తున్నట్టయితే ఓకే, ఆర్ ఇలా చూస్తున్నట్టయితే ఒకసారి ఇలా తిప్పండి. ఆటో రొటేట్ ఆన్లో లేకపోతే ఇక్కడ ఎడ్జ్లో ఉంటుంది కదా, అది క్లిక్ చేసి ఇట్లా తిప్పి లైక్ కొట్టాలి. లైక్ కొట్టట్లేదు లైకులు. ఏందో అందరూ కూడా లైకులు సరిగ్గా కొట్టకపోతే ఎట్లా బ్రోస్ అండ్ సిస్టర్స్ అందరూ లైకులు కొట్టాల్సిందే. ఓకే, అందరూ కొట్టారు కదా. సో ఇంక ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే లక్ష్మీ దీపక్, ఆయన ఎంట్రీ బేసిక్గా ఈ రై రై రారా సాంగ్తో ఇచ్చాడు. ఆయనే కాదు, బేసిక్గా చాలామంది డ్యాన్సులతో ఎంట్రీ ఇచ్చారు. నాకు ఇవాళ నేను చూసినప్పుడు నాకైతే అంటే లైక్ ఈవిడ పూర్వ ర్యాంప్ వాక్తో రావడము, తర్వాత అంటే ఏదో ఎక్కడో ఒక ఫీల్ ఏంటంటే ఎందుకో కొంచెం వీళ్ళందరూ కూడా డీకి పార్టిసిపేషన్కి వచ్చారన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో మధ్యలో బేసిక్గా ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ పేరేంటి, గౌరీ త్రినేత్ర. ఆవిడ కూడా వచ్చినప్పుడు నాకు ఆవిడ కూచిపూడి చేస్తాను. ఫస్ట్ భరతనాట్యం అని రాసుకున్నాను నేను, తర్వాత ఆవిడ చెప్పాక అర్థమైంది కూచిపూడి అని చెప్పాట. మనకి కళల మీద అంత గ్రిప్పు లేదు కాబట్టి అది ఎప్పుడో సాగర సంగమం చాలాసార్లు చూసినా కూడా నాకు ఇప్పటికీ ఆ కూచిపూడికి, కథకళికి, మెదక్కి తేడా తెలియదు, కథక్కి తేడా తెలియదు నాకు. సో మెదక్ అంటున్నాను నేను చూడండి. సో కూచిపూడి, కథకళి వీటికి డిఫరెన్స్ పెద్ద ఐడియా లేదు నాకు. సో అందువల్ల ఫస్ట్ భరతనాట్యం అనుకున్నాను, తర్వాత ఆవిడ చెప్పాక అర్థమైంది కూచిపూడి అని. సో వీళ్ళందరూ డ్యాన్సులతో వస్తుంటే ఇది డీ ప్రోగ్రామ్ కాదే అనిపించింది నాకు. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రై రారా అనుకుంటూ వచ్చాడు ఆయన. సో ఆయన స్టోరీ చెప్పాడు. August 21 ముందు బాగా ఫ్యాట్, సో బాగా లావుగా ఉండేటోడు. అండ్ ఆ తర్వాత ఫిజియో దగ్గరికి వెళ్తే అంటే ఒకరోజు బేసిక్గా బాగా పెయిన్ వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పింది ఏంటంటే
ఇవి కనుక మరి కాసేపు ఆలస్యమైనట్టయితే మరి ఇంకేమీ లేదు, ఇంకా మొత్తం ప్యారలైజ్ అయిపోద్ది అన్నట్టుగా చెప్పారంట. లైక్ ఎట్లా అంటే, యో ఏందిరా నువ్వు ఇట్లాగే భుజాన్ని కనుక నువ్వు ఇంకొక పార్ట్ కనుక వెంటనే కంటిన్యూస్గా తీసి అట్టాగే భుజాన్ని కనుక పెట్టున్నావంటే జీవితం అంతా భుజం అట్టే ఉండిపోద్ది తెలుసా. ఏముందనుకుంటున్నావు, సినిమా అంటే ఆటలు అనుకుంటున్నావా అంటే ఇలాగనమాట అల్లు అర్జున్ గారు ఎట్లా. సో అలాగా సో అలాగే డాక్టర్ చెప్పాడనమాట. సో ఇంకొక తూరి కనుక నువ్వు ఇట్టాగే కనుక వదిలేసినావు అనుకో, నిర్లక్ష్యం చేసే ఏమీ లేదు ఇంకా. ఆ తర్వాత మొత్తం అంతా అలా గడ్డగట్టిన మంచు ముక్క మాదిరి అలా ఉండిపోద్ది నాయన. ఇక ఆ తర్వాత ఇంక చెప్పేది ఏట్లే, ఇంకో కాలుతో జరుపుకోవడం మొత్తం అన్నీ కూడా ఇంకేముంది ఇంకా అని డాక్టర్ చెప్పు ఉన్నాడంట. అట్లా చెప్పేసరికి అమ్మ బాబు ఇంత కష్టంగా ఉందా నా బతుకు అని చెప్పి తగ్గిపోయాడు. తగ్గిపోయి ఇంకా తర్వాత యూనో ఓ 2 దెబ్బలు కొట్టుకున్నాడట. కొట్టుకొని ఆ తర్వాత నో లైక్ ఆ తర్వాత మొత్తం వెయిట్ అనేది తగ్గాడు బాగా. అండ్ మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మిస్టర్ ఆంధ్ర రన్నర్ అప్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా ఫీచర్ అయ్యాడు తర్వాత. ఇవన్నీ కూడా చెప్పాడు. సో నైస్, కొంచెం ఇన్స్పిరేషనల్. బట్ అవి మనం చూసుంటే బాగుండు కొంచెం. లైక్ ఏంటంటే ఆ ఫోటో కానీ ఏమైనా పెట్టుంటే కొంచెం బాగుండేమో. లైక్ అది ఏమో అది రాలేదు మనకి. కొంతమంది లేడీస్ పెట్టారు కానీ ఇది మరి పెట్టలేదు ఎందుకో మరి. సో కోపం వస్తుంది అంటే ఒకప్పుడు ఈగో అండ్ కోపం ఉండేది, బట్ ఇప్పుడు లేదు, అరవడం వల్ల యూజ్ లేదని చెప్పి అర్థమైందని చెప్పాడు. సో గొడవ ఏంటి అంటే క్రికెట్లో ఎవరినో కొట్టాడంట. సో సరిపోయింది, ఇది ఒకటేనా అనుకున్నాను నేను కూడా. అంటే ఇది ఏందో కావాలని చెప్తున్న ఫీలింగే కలిగింది నాకైతే. అంటే చెప్పు ఉండకపోవచ్చు, ఆయన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు, బట్ ఆ చెప్పిన విధానం అవునా. ఈయనేంది మరి జుట్టేమో అర్జున్ రెడ్డి రేంజ్లో పెంచాడు, మొత్తం అంతానేమో గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలా మాట్లాడుతుండే ఏందన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో అంటే లైక్ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా కనబడుతున్నాడు, బట్ గీతా గోవిందంలో విజయ్ దేవరకొండలాగా మాట్లాడుతున్నాడు. సో కొంచెం కాంట్రడిక్టింగ్ అనిపించింది మొత్తానికి. బట్ నైస్, ఓకే. బట్ అంటే లైక్ ఏ కొత్తగా ఏం అనిపించలేదు. ఇప్పుడు వరకు చాలామంది చూసాం కదా, అందువల్ల కొత్తగా ఏం అనిపించలేదు. సో లేట్ టెలికాస్ట్లతో ఇదే బాధ. సో ఇంకా తర్వాత సారీ ఆల్రెడీ టైం 2:21 అయిపోయింది. నాకు ఇవాళ కొంచెం వేరే పని ఉండి మధ్యలో ఒక 30-40 మినిట్స్ లేట్ అయిపోయింది. సో దానివల్ల అనుకున్న దానికంటే కొంచెం లేట్గా రికార్డింగ్ స్టార్ట్ చేశా. సో నిద్ర తొందరగా వస్తుంది. సో ఇంక ఇప్పుడు పెట్టినా కూడా వేస్టే, మార్నింగే షెడ్యూల్ పెడతా. బట్ ఇప్పుడు దాకా చూశాను కదా, మళ్ళీ మార్నింగ్ వేయలేగలేను, అదో బాధ. ఏం చెప్తాం ఇంకా. ఇది ఏందో 12 గంటల ప్రోగ్రాము ఏందో నాకేందో అర్థం కావట్లా. ఆ 10ంటికే ఇచ్చేయచ్చు కదా పోనీ, ముందు రోజు 10ంటికి ఇచ్చేయచ్చు కదా పోనీ, ఏడిపోయింది అది లేదు. మళ్ళీ ఆ హెయిర్ ట్రిమ్ కోసం టాస్క్ బేసిక్గా దేనికోసం అనుకుంటున్నాము అంటే హెయిర్ కోసము అని అనుకుంటున్నాను నేను అన్నాడు. సో కానీ అంటే హెయిర్ అయితే నాట్ ఓకే అన్నాడు. సో మీసం కోసం అయ్యి ఉండొచ్చుగా అంటే మీసం అయితే ఓకే అన్నాడు. సో తర్వాత నువ్వు మరి దాంట్లో రాసావు కదా, సో షేవ్ చేస్తే గ్రీన్ ఇస్తా అని చెప్పి బిందు అంది, నో అన్నాడు. సో తర్వాత మరి ఇందులో అన్నావు కదా అలాగా మరి, సో దాని గురించి చెప్పావు కదా అంటే హెయిర్ అన్నాను, షేవ్ అనలేదు అన్నాడు. కానీ ఆ తర్వాత శ్రీముఖి పట్టుకొచ్చింది, షేవ్ అని చెప్పి రాశాడు. ఎందుకంటే షేవ్ చేయడం నాకు నచ్చదు, ఎట్టి పరిస్థితుల్లోనే షేవ్ చేయను, బికాజ్ షేవ్ చేస్తే నేను బాగోను అని చెప్పి అట్లా రాశాడంట. సో జ్యూరీని మ్యానిపులేట్ చేసామని చెప్పి శ్రీముఖి. యాక్చువల్గా మనోడు బేసిక్గా కొంచెం స్ట్రాటజికల్గా ఆలోచించాడు. కరెక్ట్గా మాట్లాడుకుంటే లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు వచ్చే జన్మలో నేను కోడిగా పుడతా, అది ఇప్పుడు చచ్చిపోయే ముందు ఒక ఇద్దరికి ఆకలి తీసి చచ్చిపోదాం అని ఇట్లాంటి గూగుల్ జోకుల కంటే ఇట్లా స్ట్రాటజికల్గా ఆలోచించి రాయడం అనేది బెటర్ ఆప్షనే కదా. ఆయన ఏం ఆలోచించాడు, ఇప్పుడు నేను హెయిర్ అని చెప్పి రాస్తే వాడు హెయిరే చేయమంటారు. అదే నేను మీసము గడ్డమని రాశాను అనుకో, అది తీయడానికి నాకు ఎలాగో ప్రాబ్లం లేదు, సో అక్కడ అలా రాసి ఉంచుతాను. సో వాళ్ళు ఒకవేళ అదే చేయమని అడిగారు అనుకో, నాకు చేసేస్తాను నేను, దానికి ఒక 10 సార్లు నువ్వు అని చెప్పి తర్వాత చేసేస్తాను, ఏముందిలే అనుకొని ఉన్నాడు. స్ట్రాటజికల్గా ఆలోచించాడు, కొంచెం మంచి ఆలోచనే కదా. సో దీన్ని బేసిక్గా ఫర్దర్గా అడిగే అవకాశం ఉందని ముందే ఆలోచించి చేయడం అనేది మంచి విషయమే కదా. స్ట్రాటజికల్గా ఆలోచించాడు. కానీ ఎక్కడ దొరికిపోయాడు, నవదీప్ వచ్చి ఆ ట్రిమ్మర్ ఇచ్చి ఏమీ చెప్పకుండా దేని గురించి అనుకుంటున్నావు అంటే హెయిర్ కోసం అయ్యి ఉండొచ్చు అన్నాడు. హెయిర్ కోసం అయితే నేను చెయ్యను అన్నాడు. మీసం కోసం కూడా అయ్యి ఉండొచ్చు కదా అంటే మీసం కోసం అయితే నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ ఫ్లోలో నిజం వచ్చింది, మీసం కోసం అయితే చేసేస్తాను అన్నాడు, నిజం వచ్చింది ఫ్లోలో.
అక్కడ ఏం రాశాడు, నాకు మీసం గడ్డం అయితే నేను తీయను, అది లేకపోతే నేను బాగోనని రాశాడు. సో ఇది క్వశ్చన్ చేసేసరికి దొరికిపోయినట్టు అయిపోయింది. సో మనం ఏంటంటే ఒక స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ స్ట్రాటజీని బ్రెయిన్లో పెట్టుకోవాలి. అది అది తీసేసి బ్రెయిన్లోంచి ఏదో అది శ్రీముఖి చెప్పింది కదా స్టార్టింగ్లో, అని చెప్పి ప్రిపేర్ అయిపోతూ నెర్వస్ అయిపోతూ ఉన్నాడని చెప్పి. సో అట్లా నెర్వస్ అయిపోయి ఏందేదో చేయకూడదు. బేసిక్గా మనోడు స్ట్రాటజీ బాగానే ఉంది, హెయిర్ కట్ చేయాలనుకోవట్లేదు. అక్కడ నాకు హెయిర్ కట్ చేయడం నచ్చదని రాస్తే హెయిరే కట్ చేయమంటారు. సో ఆ మీసము గడ్డం అన్నాడు అనుకో, ఓకే చేసేయచ్చు కదా. సో అదే రాశాడు అక్కడ. సో నాకు అది నచ్చదు అని రాస్తే వాళ్ళు అదే చేయమంటారు. వద్దంటే చేసేదాని మొగుడు పేరు ఉద్దారకుడు అని చెప్పి తెలుగులో సామెత ఉంది. సో అది బేసిక్గా ఈ బిగ్ బాస్ జడ్జిలకు వర్తిస్తుంది, అంటే అగ్ని పరీక్ష జడ్జిలకి. వాళ్ళు అదే చేయమంటారు. నాకు అది నచ్చదంటే వాళ్ళు అదే చేయమంటారు. సో అట్లా అంటారు కాబట్టి సో అదనమాట కాన్సెప్ట్. సో దానివల్ల ఏంటంటే మనోడు తెలివిగానే ఆలోచించాడు ముందంతా కూడా, కానీ ఎక్కడ సమస్య వచ్చింది, మనోడు ఫ్లోలో నిజం మాట్లాడడం వల్ల. సో ఒక స్ట్రాటజీ అనుకో, దాని మీద స్టాండ్ లేడు. నాకు స్ట్రాటజీ నచ్చింది కానీ ఈ స్టాండ్ లేకపోవడం నచ్చలేదు నాకైతే మటుకు. ఇది నాట్ ఎట్ ఆల్ రైట్ అనిపించింది నాకైతే. ఏందిరా నువ్వు ఏది రాసావు కదా, రాసినోడు బాగానే రాసావు, ఇక్కడ కరెక్ట్గా ఉండాలి కదా అది. సో బిందు రెడ్ ఇచ్చింది అందుకని చెప్పి. సో కంటిన్యూ అవ్వాలంటే షేవ్ చేయాలి అంటే చేశాడు ఏముకి చెప్పిందని చెప్పి. సో దాని మీద స్టాండ్ ఉండాలి అంటే మరి మిస్టేక్ యాక్సెప్ట్ చేశాను నేను యాజ్ ఎ మెన్గా. మిస్టేక్ మీదేం లేదు కదా, నాదే కదా మిస్టేక్, ఇంకా అందుకే చేశా అని చెప్పి చెప్పాడు. సో నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. చూద్దాము కొంచెం తెలివిగా చేశాడు కదా, హెయిర్ అంటే హెయిర్ అంటారని చెప్పి మీసం అన్నాడు అనేసి అన్నారు. సో నిజం చెప్పు అని చెప్పి శ్రీముఖి. సో కొంచెం ఓకే, అభిజిత్ కూడా రెడ్డే ఇచ్చాడు అనమాట. సో మొత్తానికి ఒక గ్రీన్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఒక హోల్డ్లోకి అయితే వెళ్ళాడు. కాకపోతే కొంచెం లైక్ కొంచెం నౌన్ పర్సన్ అన్న ఒక ఫీల్ కలిగింది. అంటే లైక్ కొంచెం ఎట్లా అంటే కొంచెం ముందుకు వెళ్తాడేమో అన్న ఒక ఫీల్ కలిగింది. సో దానివల్ల హోల్డ్లో ఉన్నాడు. సరే ఓకే, మళ్ళీ ఇంకొక ఇంట్రో అనమాట. అతి తెలివితో అలా చేసా, ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ నా కోసం అని చెప్పి అని అన్నాడు అనమాట. ఊరే నువ్వు మంచిగానే చేసావురా బాబు, నువ్వు స్ట్రాటజికల్గా బాగానే ఆలోచించావు, నువ్వు చేసిన స్ట్రాటజీ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయడం రాలే అంతే. అది పాపం అర్థం కాక అట్లా ఏదేదో అనేసుకున్నాడు పాపం. అది ఏం లేదు, సింపుల్. ఆయన ఒకటి అనుకున్నాడు, ఆ అనుకున్న దాన్ని ప్రాపర్ వేలో కంటిన్యూ చేయడం రాలేదు. ఇంప్లిమెంట్ అని కూడా అనకూడదు, నేను కంటిన్యూ చేయడం రాలేదు. దానికి ఒక కమిట్ అయ్యి ఉండి ప్రాపర్గా అది అలా కంటిన్యూ చేయాలి అనే ఆలోచన లేదు మనోడికి. సో అక్కడ దెబ్బ అయిపోయాడు అంతే. సో అది ఒక్క దగ్గర మిస్టేక్ కనుక చేయకపోయి ఉంటే సిచ్యువేషన్ వేరే లెవెల్లో ఉండే అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో అక్కడ మళ్ళీ ఇంకా ఫుల్గా బియర్డ్ అదంతా తీసాడు. అక్కడ ఇంకా సగమే కదా తీసింది. సో అందుకని పూర్తిగా మీసము గడ్డం అది తీసాడు అక్కడ. సో నవదీప్కి థ్యాంక్స్ చెప్పాడు. సో అయిపోయింది అక్కడతో. సో అయిపోయింది. సో తర్వాత సెకండ్ అపూర్వ, ఈవిడ ర్యాంప్ వాక్తో ఎంట్రీ ఇచ్చింది, యాంకర్ లాగా ఇంట్రో అనమాట. ఈవిడ బేసిక్గా నాకు ఆల్మోస్ట్ నచ్చలేదన్న ఫీలింగే కలిగింది నాకు. బికాస్ అంటే ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, బట్ ఆవిడ తాలూకు థాట్ ప్రాసెస్ నాకు నచ్చలా. సో లైక్ నాకు కూడా కొంచెం లైక్ అభిజిత్ లాగే అనిపించింది నాకైతే మటుకు. ఆ థాట్ ప్రాసెస్ బాగాలేదు అని చెప్పి, అంటే లైక్ వర్డ్స్ ఫార్మేషన్ బాగాలేదేమో మేబీ. సో లైక్ యూనో ర్యాంప్ వాక్తో ఎంట్రీ ఇచ్చింది, యాంకర్ లాగా ఇంట్రో ఇచ్చింది, ఫస్ట్ శ్రీముఖి లాగా, తర్వాత తనలాగా ఇచ్చింది. సో సెలెక్ట్ చేయాలి అంటున్న నవదీప్, వద్దు అంటున్న అభిజిత్, వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న బిందు మాధవి, ఇవన్నీ కాదు ఖచ్చితంగా అపూర్వనే వినరంటున్న శ్రీముఖి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా, ఏదైనా జరిగినట్టయితే దాని తర్వాత దీని కారణంగా ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూస్తూనే ఉండండి మన అపశ్యాంబ కిరికిరి టీవీ ఛానల్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్ అట్లా చెప్పింది అనమాట. సో నైస్, బాగానే చెప్పింది ఆవిడ. సో తర్వాత మళ్ళీ కొంచెం ఈ పెద్ద బట్టలు వేసుకున్న అపూర్వ ఇవన్నీ చెప్పింది. అభిజిత్ బాగా నవ్వుకున్నాడు. సో 6 తర్వాత 7రా, బిందు మాధవ్ తర్వాత ఎవడరా, ఇట్లాంటివన్నీ చెప్పింది. సో నవదీప్ వెంటనే గ్రీన్ ఇచ్చాడు ఆవిడ ఎనర్జీకి, ఆవిడ తాలూకా ఆలోచన విధానానికి. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పింది, ఒకళ్ళు నవదీప్ గారు కనుక రెడ్ ఇచ్చినట్టయితే కన్ను కొట్టాలని చెప్పారు, అప్పుడు కనుక వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళే ముందు ఇంకోసారి కన్ను కొట్టాలన్నారు.
ఇవన్నీ కూడా చెప్పింది. సో యాంకరు, మోడలు, న్యూస్ రిపోర్టరు అన్నీ ఉన్నాయి. చాలా అవార్డ్స్ వచ్చాయి. బతుకమ్మ కాస్ట్యూమ్ అండ్ తోలుబొమ్మలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. అది కూడా చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఆ ఫోటో కూడా చాలా బాగా అనిపించింది. ఒక మంచి మోడల్ ఫీల్ వచ్చింది. చాలా ఆర్థడాక్స్ అంట. బట్ ఆ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఇవన్నీ కూడా చేయడానికి ఆవిడకి చాలా కష్టమైంది. బట్ అయినా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆవిడ ఇవన్నీ కూడా చేశారు. డాక్టర్ అనుకున్నారు కానీ అవ్వలేదు. బట్ అయినా కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఇక్కడ వరకు వచ్చారు. ఈ స్టోరీ అంతా కూడా నైస్, బాగానే ఉంది, మంచి స్టోరీనే. బట్ అంతేలేండి, ఒక్కొక్కరు స్టోరీ ఒక్కోలా ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉండాలని ఏముంది లేండి. కానీ సో మంచి డీసెంట్ స్టోరీ. సో ఛాన్స్ మనమే తీసుకోవాలి. ఇప్పటివరకు ఎందుకు రాలేదు అన్నదానికి ఆవిడ ఇవన్నీ చెప్పింది. సో ఛాన్స్ మనమే తీసుకోవాలి, బిగ్ బాస్ ఇయ్యదు అన్నట్టుగా ఏదో చెప్పింది ఆవిడ చెప్పింది. అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉంది దీంట్లో అనిపించింది నాకు. అంటే ఇప్పటివరకు ఎందుకు రాలేదు అంటే ఇంకేదో కారణాలు చెప్పాలి. లైక్ ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ స్ట్రగ్లింగ్, లైక్ ఇంకా అవకాశాల కోసం చూస్తున్నాను, నన్ను ఫస్ట్ ఇంకెక్కడైనా బెటర్గా ప్రూవ్ చేసుకొని తర్వాత ఇక్కడికి వద్దామనుకున్నా, ఇట్లా ఏదైనా చెప్పొచ్చు కదా. మరి అప్పట్లో మరి నాన్నగారు మరి నన్ను డాక్టర్ వద్దన్నారు. మరి ఎందుకంటే మరి అప్పట్లో మరి మా ఆర్థిక స్తోమత చాలా బాగాలేదు కాబట్టి. ఎందుకు ఇవన్నీ ఏందో అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అని, కానీ అడిగిన క్వశ్చన్ ఒకటి ఏదేదో వస్తూ ఉంది ఆన్సర్ మొత్తం అంతా కూడా ఏందో మొత్తం. అంటే లైక్ ఏంటంటే క్వశ్చన్ అడిగితే హిస్టరీ అంతా చెప్పడం అనమాట. అది బాగాలేదు. నిన్న కూడా ఎవరో ఒక ఆవిడ పేరు ఏందో ఉంటుంది. నిన్న కూడా నిన్న ఏం చేసింది, ఆవిడ పేరు ఏదో ఉంటుంది. ఆవిడ చూడని చెప్తాను. నిన్న అపర్ణ కాదు, సారీ, రాజకుమారి కాదు, లయ కాదు, అమన్ మసూద్ వచ్చిన రోజు. ఓకే సారీ, అమన్ మసూద్ వచ్చిన రోజు. అమన్ మసూద్తో పాటు కొంచెం కామెడీ ట్రాక్ అది చేశారు కదా. సో ఆ అమ్మాయి అనమాట. బీబ్జాన్ కాదు, అమన్ మసూద్ తర్వాత వచ్చింది ఈ సుమా అన్న ఆవిడ కూడా కొంచెం అట్లాగే ఏదో అడిగితే 1600 సంవత్సరం దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ ఏకంగా. మరి దారుణమయ్యా. కొంతమంది చరిత్ర పుస్తకాలు, గ్రంథాలు, శాసనాల గ్రంథం తెప్పించండి అన్నట్టు మొత్తం అన్నీ తెప్పించి అట్లా చెప్తా ఉంటారు మొత్తం. సర్లే, ఇంక ఈవిడ ఏదో చెప్పింది మొత్తం. నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలే ఇప్పటివరకు, ఎందుకు రాలేదన్న దానికి. అది కదా హైలైట్. అడిగిన తప్ప అన్నీ చెప్పింది ఆవిడ. సో అయిపోయింది అట్లా. సో ఇక తర్వాత డిస్కషన్స్లోకి వెళ్ళింది. బేసిక్గా శ్రీముఖి చిన్న నిపురవ రాజేసింది. ఏంటంటే మీకు నవదీప్ నచ్చదంట కదా అంటే, యాక్చువల్లీ నవదీప్ గారు అంటే ఇష్టమే, అభిజిత్ గారు అంటే ఇష్టం లేదు. బట్ అది కూడా యాజ్ ఎ పర్సన్ కాదు, ఆయన గేమ్ నాకు నచ్చదు అని చెప్పింది. సో ఎందుకు అంటే ఫిజికల్గా సరిగ్గా ఆడలేదు. సో వేరే వాళ్ళు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు. సో ఆ టైంలో ఈయన ఓన్లీ లాజిక్స్తోనే ఆడారు కదా. సో అలా ఆడినప్పుడు ఎందుకో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈయన ఎఫర్ట్స్ చాలా తక్కువ అనిపిస్తాయని చెప్పింది. తర్వాత ఈయనలో విల్లింగ్నెస్ లేదు అని చెప్పింది. నాకు అక్కడ బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, బిగ్ బాస్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ టాస్క్. ఇప్పుడు రేపు పొద్దున్న ఈవిడ వెళ్ళి ఎంత ఆడేస్తుందో నేను చూస్తాను. ఫిజికల్ ఇప్పుడు కనుక ఒకళ్ళు లోపలికి వెళ్తే, అపూర్వ ఈవిడ బేసిక్గా ఉన్నారు. ఐ థింక్ 15 మంది లిస్టులో ఉన్నట్టే ఉన్నారు. నాకు ఆ లిస్టు చెప్పి చాలా రోజులు అయింది కదా, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు. సో ఒక్క నిమిషం, ఎక్కడో సేవ్ చేసి పెట్టి ఉంచుకున్నాను నేను. అపూర్వ ఉంది. అపూర్వ, అంకప్రియ, రాజ్ కుమారి, రోహిత్, దీపక్. ఈ దీపక్ అన్నయ్య కూడా ఉన్నాడు కదయ్యా. ఓకే, అందుకే మనోడి ఫుటేజ్ ఉంచారు అయితే. దీపక్, ఆర్జే చరణ్, రామకృష్ణ, మిథిలేష్, హేమంత్, ఝాన్సీ, సృష్టి, అమన్ మసూద్, గాయత్రి, భాగ్యతుల్లూరి, శాలిని. ఓ శాలిని కూడా ఉందా? ఓకే, శాలిని కూడా ఉందా? ఏందో ఆ పిల్ల ఉంటుంది అనుకోలే అసలు నేను. బట్ షీఈస్ దేర్. మనకి ఇప్పటికే చాలామంది వచ్చారు ఆల్రెడీ. మీరు గమనిస్తున్నట్టయితే ఆ 15లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. గాయత్రి వచ్చింది, అమన్ వచ్చాడు, ఝాన్సీ వచ్చింది, సృష్టి కూడా వచ్చినట్టుంది కదా. సృష్టి వచ్చిందా? అపూర్వ వచ్చింది, రాజ్కుమార్ వచ్చింది, భాగి వచ్చింది, శాలిని వచ్చింది, రోహిత్ వచ్చాడు, దీపక్ వచ్చాడు, చరణ్ వచ్చాడు, మిథిలేష్ వచ్చాడు. ఒక 2-3 రాలేదంతే. అయిపోవచ్చింది, ఫస్ట్ లెవెల్ అయిపోవచ్చింది నాకు తెలిసి. ఐ థింక్ ఫస్ట్ లెవెల్ ఇంకొక 2 డేస్లో అయిపోద్దేమో ఫస్ట్ లెవెల్ అయితే. ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. నాకైతే మటుకు లెట్స్ సీ, చూద్దాం.
సో మనకి ఈయన బేసిక్గా ఈవిడ కూడా ఉంది కదా, చూద్దాం ఈవిడ ఎంత ఇరగదీసి ఫిజికల్ టాస్కులు ఆడి గెలిచేస్తుందని నేను చూస్తా. అట్లీస్ట్ అమ్మాయిలతో ఇచ్చిన పోటీల్లో అయినా సరే, అబ్బాయిలతో అంటే మనము కంపేర్ చేయకూడదు, మరీ దారుణంగా ఉంటుంది అది వాళ్ళు చేయడం. బట్ అట్లీస్ట్ అమ్మాయిలతో ఏమైనా టాస్కులు ఇచ్చినప్పుడు, ఫిజికల్ టాస్కులు, టగ్ ఆఫ్ వార్ లాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు, అంటే ఏవో ఒకటి మొత్తానికి, సో దాంట్లో ఎంత ఇరగదీస్తుంది అనేది ఇంకా నేను చూడాలనుకుంటున్నా ఫిజికల్గా. సో లాజిక్స్ ప్లేయింగ్ అంట, లాజిక్లు ఈవిడ ఎన్ని పెడతాదో నేను చూస్తా. అసలు ఒకటి రెండు అయినా పెట్టగలుగుతుందేమో చూస్తా నేను, అభిజిత్ లెవెల్లో లాజిక్స్ చూద్దాం. సో విల్లింగ్నెస్ లేదు అంటే దాని అంత మూర్ఖత్వమైన ఒపీనియన్ ఇంకొకటి లేదు. హీ ట్రైడ్ ఈవెన్ ఏమంటారు ఆ వెయిట్ రాడ్ పెట్టుకొని దానికి వెయిట్స్ పెట్టుకొని పుషప్స్, అవి పుషప్స్ కాదు పుల్అప్సా, స్క్వాట్స్ తీసాడు. ఎన్ని స్క్వాట్స్ తీసాడు? చాలా తీసాడు. సో విల్లింగ్నెస్ ఉంది. సో ఫిజికల్ టాస్క్ విల్లింగ్నెస్ లేదనే మాట అయితే అబద్ధం. సో రాంగ్ పర్స్పెక్టివ్, కంప్లీట్గా రాంగే. సో నాకు నచ్చలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పినా కూడా ఏమో, అది నేను అదే చెప్తున్నా. ఎండ్ ఆఫ్ ది డే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈవిడ అభిజిత్ ఫ్యాన్స్ అందరినీ కూడా గెలికేసి వెళ్ళిపోయింది కదా. మీకు కూడా చెప్తా చూడండి. బేసిక్గా ఈ బిందు మాధవి గారు విన్ అయ్యారు కదా, ఆ సీజన్ ఆవిడ ఎట్లా విన్ అయ్యారు తెలుసా? అఖిల్ అనేటోడు బేసిక్గా వెళ్ళే ముందు, అంటే అంతకుముందు ఎలాగా అభిజిత్ గారి ఫ్యాన్స్గా నచ్చడు, వెళ్ళే ముందు సన్నీ ఫ్యాన్స్ని కూడా వెళ్ళిపోయాడు. సన్నీ బేసిక్గా సోహెల్ కోసం స్టేజ్ మీద ఏదో అన్నాడు, అబ్బా ఈ కప్పు కొట్టుకు రారా అంటే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు, డబ్బులు తీసుకొని ఏదో అన్నాడు. అంటే దాని గురించి బేసిక్గా అఖిల్ రియాక్ట్ అయిపోయి స్టేటస్ పెట్టాడు. సన్నీ ఫ్యాన్స్ అంతా యాంటీ అయిపోయారు. సో ఈవిడ బేసిక్గా అందుకే అఖిల్ని టార్గెట్ చేసుకుంది. సో సన్నీ ఫ్యాన్స్ అభిజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు కోట్లు వేస్తారని ఆవిడకి ఐడియా ఉంది. ఆవిడ చాలా స్ట్రాటజికల్గా గెలిచింది ఆవిడ. సో ఇప్పుడు అభిజిత్ ఫ్యాన్స్ అందరికీ యాంటీ ఇప్పుడు ఖచ్చితంగా అపూర్వ యాంటీనే, అది పక్కా అది. సో నాకు నచ్చలేదు అది అని చెప్తుంది. అభిజిత్ ఎక్స్ప్లెయిన్ చేశాడు వై హీ సెడ్ దట్ అని. సో అక్కడ బేసిక్గా ఒక రేషన్ అంటే ఈ కంప్యూటర్ సైన్స్ మ్యాటర్ ఎత్తింది ఆవిడ. సో ఆయన డిగ్రీ గురించి చెప్పారు, అది అవసరం లేదు. సో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాటర్ కాదు అసలు, సో ఇద్దరు ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్ అక్కడ అని చెప్పి ఏదో చెప్పడానికి ట్రై చేసింది. మొత్తం ఇంత చాలా బౌండెడ్ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకొని, త్రివిక్రమ్ గారిలా కాకుండా ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకొని వచ్చినట్టుగా కనబడింది అనమాట ఆవిడైతే మటుకు. సో అభిజిత్ అయితే చెప్తున్నాడు ఏమని, అక్కడ ఆ మూమెంట్లో ఒక రేషన్ రిలేటెడ్గా జరుగుతోంది. సో ఒక మ్యాథ్ ఉంది అక్కడ, ఈ మ్యాథ్ రిలేటెడ్గా ఒక రాంగ్ థింగ్ జరిగింది, వేరే వాళ్ళు తప్పు చేశారు. సో అక్కడ నేను ఇది రైట్ అని చెప్పడానికి ఐ హ్యాడ్ ఏ క్వాలిఫికేషన్ అని చెప్పడంలో తప్పేం ఉంది, అందులో తప్పేం లేదు కదా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. సో ఈవిడ బేసిక్గా ఏంటంటే అలా కాదు చెప్పొచ్చు, కానీ లోపలికి వెళ్ళాక అందరూ సమానమే కదా అది ఇది అని చెప్పి చెప్పింది ఆవిడ. సమానమే, కాకపోతే అక్కడ ఒక విషయంలో, ఒక పర్టికులర్ విషయంలో తప్పు జరిగింది. సో ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 5 ఉంది. సీజన్ 5లో ఆ ఐస్ క్యూబుల్ టాస్క్ అయ్యింది కదా, అందరూ ఐస్ మీద నుంచున్నారు. సో నుంచున్న తర్వాత ఏమైంది, మనోడు శ్రీరామచంద్ర కాళ్ళు బాగా కమిలిపోయినట్టు అయిపోయి పింకీ ఏం చేసింది, అదే ప్రియాంక సింగ్ ఏం చేసింది, తీసుకుపోయి వేడి నీళ్ళు వేసింది ఆ కాళ్ళ మీద. పొక్కుల కింద పొరంతా ఊడిపోయింది కిందన. పాపం ఆ మనిషి నడవలేక నడిచాడు ఒక వారం రోజుల పాటు. అట్లా జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. సో ఆ టైంలో ఒక డాక్టర్ ఉండి చెప్పొచ్చు, ఆ టైంలో ఒక డాక్టర్ చెప్పొచ్చు, యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను ఇది రైట్ కాదని చెప్పొచ్చు. ఆ గౌతమ్ అదేగా చెప్పాడు. గౌతమ్ ఉన్న సీజన్స్ గౌతమ్ చెప్పేటోడు కదా. బుర్ర ఏడబెడతారు ఎందుకు నాకు తెలిసి. అపూర్వ షూట్కి రావడానికి ముందు మధ్యాహ్నం తన బయట ఉన్నప్పుడు ఎవరో తన దగ్గరకు వచ్చి అమ్మ చాలా ఆకలిగా ఉందమ్మా అని ఉంటారు. ఆవిడ ఏం చేసింది, తన దగ్గర ఆ టైంకి ఇవ్వడానికి ఏమీ లేకపోతే తన మెదడులోంచి సగం తీసి ఆడికి ఇచ్చేసి ఉంటుంది, తినరా అని చెప్పి, బ్రెయిన్ ఫ్రై తినమని చెప్పి. సో అట్లా అనిపించింది నాకైతే మటుకు ఏందో. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు బాగా. సో బిందు మాత్రం అడిగింది, సో జడ్జింగ్ అంటే మనుషులు జడ్జ్ చేయడంలో బ్యాడా అంటే సమ్ టైమ్స్ బ్యాడ్ సమ్ టైమ్స్ గుడ్ అన్నట్టుగా చెప్పింది. సో ఫేమ్ ఆర్ మనీ అంటే బిగ్ బాస్లో ఏంటంటే ఆ పేట్రియాచి ఉండదు అంది. ఏంటి పేట్రియాచి అంటే మెన్ ఉమెన్ కంటే ఎక్కువ అనే పాయింట్ లేదు ఇక్కడ. ఇంట్లో నేనే ఇంటి పనులు చేయాలి, మా తమ్ముడు చేయడు. అంటే గిన్నెలు తోవాలన్నా, బట్టలు ఆరబెట్టాలన్నా, ఉతకాలన్నా అవన్నీ నేనే చేయాలి, మా తమ్ముడు చేయడు, బికాజ్ వాడు మగ పిల్లాడు. సో అది ఇక్కడ ఉండదు, ఇక్కడ అందరూ కూడా షేరింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది కదా అని చెప్పి. అంటే పేట్రియార్చి అంటే ఓన్లీ పనులు షేరింగేనా అంటే కాదు, బట్ ఇక్కడ అది ఉంటుందని చెప్పి చెప్తున్నా అంది. సో తర్వాత
అది అందరు అన్ని రకాల వాళ్ళని మేము తీసుకొస్తాం. సో ఇక్కడ బేసిక్గా పనులు చేసే మగవాళ్ళు కూడా ఉంటారు కదా అంటే, అది నేను ఎఫెక్ట్ అయ్యాను కదా అంటే, నువ్వు ఎఫెక్ట్ అయితే నీ పాయింట్లో చెప్పు, జనరలైజ్ చేయకన్నారు. సో అది బేసిక్గా ఆవిడ ముందు జనరలైజ్ చేసింది ఆవిడ. అది అది మిస్టేకే కదా. సో అది బాగా చెప్పాడు. మా ఇంట్లో మా మదరే హెడ్ అలాగైతే అలా కాదు కదా. సో నా పర్స్పెక్టివ్ అని చెప్పింది. సో బట్ అది చెప్పే విధానం బాగాలేదు, ఇంకోలా చెప్పుండొచ్చు. బట్ ఇలా చెప్పడం అనేది బాగాలేదు, జనరలైజ్ చేసినట్టు ఉంది అన్నట్టుగా చెప్పి నాకు ఇంకా అర్థం క్లారిటీ లేదని చెప్పి అభిజిత్ రెడ్డి ఇచ్చాడు. స్టార్టింగ్లో ఎనర్జీ గుడ్, కానీ స్పాట్లో పెట్టినప్పుడు ఏదో స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా, ఏదో ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా, మొత్తం ఏదో అంటే చదివింది అప్పచెప్తున్నట్టుగా ఉంది ఇక్కడ. సో అది బాగాలేదని, థాట్ ప్రాసెస్ నచ్చలేదని చెప్పి బిందు రెడ్ ఇచ్చింది. నవదీప్ అయితే గ్రీన్ కంటిన్యూ చేశాడు. స్టార్టింగ్లో ఎనర్జీకి అయితే మటుకు గ్రీన్ కదా, సో అలాగే ఉంచా అని చెప్పాడు. థర్డ్ రోహిత్ నాయుడు. ఇతను బేసిక్గా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ నన్ను అడిగితే. సో ఇతను ఉన్నాడా అగ్ని పరీక్షలో? లేడు. సో రోహిత్ మేబీ సెకండ్ రౌండ్లో రిజెక్ట్ అయిపోయాడు, అది అర్థమైపోతుంది. సో ఇక్కడ కూడా తను బేసిక్గా ఏదో మాట్లాడాడు, తర్వాత ఏదో కాసేపు అట్లా జీతం గురించి జోకులు అవి వేసుకున్నారు. తర్వాత బాధలు ఉన్నాయా అంటే లైక్ చెప్పాలా, జీవితాన్ని చెప్పడానికి వచ్చినోడు జీతం చెప్పడా, ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నారు. కాసేపు అయిపోయింది. తర్వాత బాధలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నాడు. సో 6th ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు. సిచ్యువేషన్ చాలా టెరిబుల్ ఉన్నాయి ఆ టైంలో. సో అన్నీ చెప్పాడు, లైక్ ఆ ట్రామా, ఆ ఇష్యూస్ అన్నీ కూడా చెప్పాడు. అయితే ఎందుకు వచ్చారు అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ ద షో అని చెప్పాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ చూస్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి అంటే మరి ఇక 9 ఏళ్ల క్రితం నుంచి చూస్తున్నాడు. సో అట్లా ఆయన చిన్నప్పటి నుంచి అయి ఉంటుంది అది. సో ఐ వాంట్ టు ఎంజాయ్ ద షో, అందుకే వచ్చాడు. సో సీక్రెట్ చెప్పమంటే ఇద్దరు సిస్టర్స్తో డేటింగ్ చేశా అని చెప్పాడు. సో లైక్ ఇద్దరు కూడా సిస్టర్స్ అని ముందు తెలియదు, బట్ తర్వాత తెలిసింది. తెలిసాక ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశా అని చెప్పాడు. సో తర్వాత బిందు మాధవ్ పిలిచింది, స్వీట్స్ ఇచ్చింది. స్వీట్స్ ఇచ్చి తర్వాత వాటర్ కొట్టింది మొహం మీద. ఈ మనిషి ఏదో చూశాడు, తర్వాత రియాక్ట్ కాలే. రియాక్ట్ అవ్వు అంటే రీజన్ ఏదో ఉంటుంది కదా అన్నాడు. మళ్ళీ పోసింది, అయినా ఏమనలే. నాకు రీజన్ కావాలి, ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా అన్నాడు. సో స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి బిందు అంటుంటే పర్ఫెక్ట్ అని చెప్పి అభి అంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా అని చెప్పి అభిజిత్, అంటే అందుకు ఆగాడు కదా అన్న పాయింట్ని అభిజిత్ యాక్సెప్ట్ చేశాడు. సో అన్నింటికీ రియాక్షన్ రెస్పాన్స్ అక్కర్లేదని చెప్పి. సో అభిజిత్ బేసిక్గా అట్లా సపోర్ట్ చేశాడు ఆ విషయంలో మటుకు. అక్కడ కూడా సపోర్ట్ చేశాడు, లాస్ట్లో కూడా తనే గ్రీన్ ఇచ్చాడు. సో ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ థింగ్ నిజంగా కొద్దో గొప్ప ఈ బిగ్ బాస్ గురించి ఐడియా ఉన్న పర్సన్, అగ్ని పరీక్ష లాస్ట్ సీజన్ చూసిన పర్సన్ అయితే ఏం చేయాలి తెలుసా? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ నీళ్ళు ఇసిరింది కదా, ఇక్కడ మైక్ ఉంది వాళ్ళకి, కాలర్ మైక్. ఓకే, కాలర్ మైక్ కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? అప్రాక్సిమేట్లీ 50-60 వేలు ఉంటాయి. కొన్ని కాస్ట్లీ మైకులు అయితే వాళ్ళు 1,40,000 వరకు కూడా ఉంటుంది. కొన్ని మైకులు వాళ్ళు మరి ఎంత ప్రీమియం తెచ్చారో మనకు తెలియదు, కానీ అట్లాంటి మైకులు కూడా ఉంటాయి. సో మినిమం ఒక 60,000 నుంచి అలా స్టార్ట్ అవుతాయి. సో ఆవిడ మా నీళ్ళు వేయగానే, నా ప్రాబ్లం మీరు నా మీద నీళ్ళు వేసినందుకు కాదండి, ఈ మైక్ పాడైపోద్దేమో నా టెన్షను. అసలు 60,000 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మైకులు, 1,50,000 వరకు ఉంటాయి ఈ మైకులు. సో ఎవరయ్యా ఈ టాస్క్ డిజైన్ చేసింది? సో మైకులు పాడైపోతాయి చూసుకోవాలి కదా. పోనీ నాకేమైనా ముందు చెప్పారనుకోండి, పోనీ ఆ టైంకి నేను ఇట్లా చెయ్యేదో అడ్డు పెడతాను, ఏదో కొంచెం పవన్ కళ్యాణ్ గారి లాగా ఇట్లా కొంచెం ఏదో మ్యానరిజం చేస్తున్నాను అన్నట్టుగా ఏదో నటించి ఆ టైంకి ఇట్లా మైక్ మీద చెయ్యి అడ్డు పెట్టేస్తాను, ఏదో చేస్తా కదా, ఏదో చెప్పుకోవాలి ఆ టైంకి. సో ఆ తర్వాత ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వు అంటుంటే దానికి కూడా ఒక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు బిగ్ బాస్కి నాగార్జున గారు ఎలాగో అగ్ని పరీక్షకు మీరు అలాగా. సో రేపు పొద్దున్న నాగార్జున గారు వచ్చి నా మొహం మీద నీళ్లు కొడితే నేనేంది నాగార్జున గారిని ఏంది బుర్రాబుద్ధి లేదా అని చెప్పి రియాక్ట్ అవుతానా? ఎందుకు అట్లా చేస్తున్నారు, కామన్ సెన్స్ లేదా అని అడుగుతానా? నేను ఆలోచిస్తాను, ఆగుతా. నాగార్జున గారు ఆ పొజిషన్లో ఉండి అట్లా చేశారంటే ఏదో రీజన్ ఉంటుందని ఆలోచిస్తా. అట్లాగే మీరు కూడా జడ్జిల పొజిషన్లో ఉండి ఇట్లా చేశారంటే ఎందుకని ఆలోచిస్తా. ఇప్పుడు నాకు బిందు మాధవ్తో ఏమైనా శత్రుత్వం ఉందా? బిందు మాధవి నాకేమన్నా పోనీ ఒకప్పుడు నా దగ్గర నేను ఒకప్పుడు బిందు మాధవ్ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వాడినా కాదే. అయినా సరే బిందు మాధవ్ నా మీద నీళ్ళు వేశారంటే దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఏదో ఒక కారణం అయితే ఉంది దాని వెనకాతల. సో అది నేను ఆలోచిస్తా. ఇప్పుడు నా మొహం మీద నా తోటి అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కనుక నీళ్ళు వేస్తే వెనక ముందు ఆలోచించకుండా కాలర్ పట్టేసుకుంటానేమో, లేదా వాడి మొహం మీద ఇంకో బాటిల్ తెచ్చి నీళ్లు కొట్టేస్తానేమో, ఏదైనా జరగచ్చు. బట్ నా మీద నీళ్లు కొట్టింది అగ్ని పరీక్ష కో కంటెస్టెంట్ కాదు, అగ్ని పరీక్ష జడ్జ్. ఓకే, ఈ వేదిక మీద ఉండేటోడికి ఆ వేదిక మీద ఉండేటోడికి ఒక తేడా ఉంది.
ఈ వేదిక మీద ఉండేటోడికి ఆ వేదిక మీద ఉండేటోడికి మధ్య దూరం మహా అయితే 10 అడుగులే అయ్యి ఉండొచ్చు. కానీ ఈ 10 అడుగుల దూరాన్ని చెరపడానికి నాకు ఇంకో 10 ఏళ్ళు పడతాదో లేదంటే అంతకంటే ఎక్కువ పడతాదో కూడా నాకు తెలీదు. ఎన్ని చెప్పొచ్చయ్యా. లిటరల్లీ దెర్ ఇస్ చాలా మందికి నా బాధ ఏందో తెలుసా, చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎవరు వాడుకోరు దాన్ని. నాకు అక్కడ మండుతుంది. నాకు ఇట్లా మాట్లాడితే ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. ఇక్కడ నేను యూట్యూబ్లో మాట్లాడితే కాదబ్బా, అక్కడ నేను బేసిక్గా అదే పొజిషన్లో నేనుండి నేను ఇదే మాట్లాడితే మీకు ఎంత బాగా అనిపిస్తుంది చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా. అది నేను చెప్పే పాయింట్. సో ఈ ప్లేస్లో రోహిత్ నాయుడు ఉన్నాడు కదా, ఆయన చేయాలి అది. లేదు అది నేను ఎదురు చూస్తా అంటే అవ్వదు అట్లా. అంటే ఎదురు చూస్తా అనే మాట కాదు, దానికి ఒక రీజన్ ఇవ్వాలి, గట్టిగా కొట్టాలి. వాటర్తో కొట్టింది ఆవిడ, నువ్వు మాటలతో కొట్టాలి. చేతిలో చెప్పు ఉండకూడదు, చేతులు అసలు కావాలంటే వెనక్కే పెట్టేసి ఉండాలి, కానీ మాటలతో పెళ్ళమని తగిలినట్టు ఉండాలి. ఏదైనా ఒకటి అన్నామంటే వాడికి ఇంకా ఆన్సర్ ఉండకూడదు. ఇప్పుడు మీ మీద నాగార్జున గారు నీళ్ళు వేస్తే మీరు వెళ్ళి నాగార్జున గారి మీద సీరియస్ అవుతారా, రియాక్ట్ అవుతారా, క్వశ్చన్ చేస్తారా? నా తప్పు లేకుండా నా మీద ఎందుకు నీళ్ళు వేసారని చెప్పి ఒక సీరియస్ టోన్ పెంచి అరుస్తారా? అరవరు కదా. సో దేర్ షుడ్ బి ఎ రీజన్ అని ఆలోచిస్తారు కదా. సో నాకు మీరు అట్లా, మీకు నాగార్జున గారు అట్లా, అట్లా అనమాట. సింపుల్ అని చెప్పాలి. ఏందో మనిషి. సో మళ్ళీ వెనక్కి వచ్చాడు, ట్రిగర్ చేయడానికి అర్థమైందని చెప్పి రోహిత్. సో నన్ను ట్రిగర్ చేయని బిందు మాధవ్ అంది. ఏముంది, నేను వాటర్ కొడతా మా అయితే అన్నాడు. కొట్టచ్చు అన్నట్టుగా అన్నాడు. అంటే డేర్ ఇస్తున్నాను నేను, దమ్ముంటే వెళ్ళి కొట్టు, నేను డైరెక్ట్గా గ్రీన్స్ ఇప్పిస్తాను, నిన్ను పంపిస్తాను అగ్ని పరీక్షగా అన్నది శ్రీముఖి. సో వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాడు, కానీ కొట్ల, జస్ట్ మూత తీసి అట్లా నుంచొని ఉన్నాడు. బిందు చూస్తుంది, బిందు ఫేస్లో కొంచెం టెన్షన్ కనబడుతుంది. నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది మాస్టర్ అన్నట్టే కనబడింది నాకైతే. నిజంగా కొడతాడా ఏంది పరిస్థితి, ఇప్పుడు మేకప్ అంతా పోద్ది, నార్మల్గానే కష్టం కొంచెం, ఇప్పుడు మేకప్ మొత్తం పోతే ఎట్లా చూస్తారు నన్ను, అమ్మ బాబోయ్ కెమెరా మ్యాన్స్ మూర్చపోతే ఎట్లా, ఇవన్నీ ఆలోచించుకుంటుందో ఏమో మరి ఆవిడ ఆ టైంకి. సో యూనో అట్లా ఆవిడ అవన్నీ ఆలోచించిన టైంలో అభిజిత్ పక్క నుంచి అన్నట్టుగా అన్నాడు. లేదు నేనేం వెయ్యట్లేదు, జస్ట్ అట్లా చేస్తున్నా అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో బట్ అక్కడ దాకా రావడం అన్నెసరీ ట్రిగర్. నేను కావాలంటే ఆయన మళ్ళీ ఆయన మోహాన్ని కొట్టుకోవచ్చు, అది కొంచెం కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే. లేదు ఇప్పుడు నేనేమంటున్నానంటే, అదే ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు అట్లా చేయలేం కదా. సో దేర్ షుడ్ బి ఎ రీజన్, అండ్ వితౌట్ ఎనీ రీజన్ నేను ఏం చేయను అట్లాగా. ఆవిడ నా మీద నీళ్ళు వేసింది అనే రీజన్ నేను ఆవిడ మీద మళ్ళీ నీళ్ళు వేయడానికి సరిపోలేదు నాకైతే. బికాజ్ ఆవిడ అలా చేయడానికి ఒక కారణం ఉందని నాకు ఆల్రెడీ తెలిసినప్పుడు, నేను ఆ కారణాన్ని అర్థం చేసుకోకుండా నేను మళ్ళీ వెళ్ళి నీళ్లు కొడితే నేను మూర్ఖుణ్ణి అవుతాను, నేను బుర్ర తక్కువని అవుతాను, అంతే కదా. సో తెలిసి పోనీ అట్లా చేసిన తర్వాత అయ్యో పొరపాటు అయిపోయింది సారీ అండి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే నాకు ఇదంతా తెలిసి నేను చేస్తే ఇది పొరపాటు కాదు, తప్పు అవుతుంది. ఎందుకు చేస్తా నేను ఒక తప్పు, నేను ఎందుకు చేస్తా ఏరుకోరి, నేను చెయ్యనట్లా అని చెప్పుకోవచ్చు. 100 ఉన్నాయి, లేదు ఇక్కడ ఏం చెప్పలేదు నేను. సో ఇంకా వెళ్ళిపోయాడు. కోపం లేదు అంటే టైంని బట్టి వస్తుంది అన్నట్టు చెప్పాడు. సో బట్ ఏదైనా ఒక స్టాండ్ మీద ఉంటే బాగుంది, అక్కడ దాకా రాకుండా ఉండాల్సింది. సో పర్సనాలిటీని ఎలా డిసైడ్ చేస్తారంటే, చూసిన ఎక్స్పీరియన్స్తో చేస్తున్నావు నువ్వు, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మొత్తం షో అని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఉన్నావు, సో అది ఇంకా వర్కౌట్ కాదని చెప్పి నవదీపు రెడ్ ఇచ్చాడు. సో బిందు ఏమో తప్పు లేని చోట కూడా రెస్పాన్స్ లేదని చెప్పి బిందు రెడ్ ఇచ్చింది. అన్నిటికీ రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదని చెప్పి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. అది హైలైట్ అది. సో బేసిక్గా బాగానే నైస్, కొంచెం సపోర్టివ్గా అనిపించాడు అభిజిత్. కొంచెం ఇవాళ కొంచెం బాగానే గ్రీన్లు ఇచ్చాడు అభిజిత్. తర్వాత గోల్డ్ డ్రాప్ డాక్టర్ గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరాము, సిక్కోలు సీమను, సాక్షిత, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క గ్రీన్ అయితే వచ్చింది. కానీ వీళ్ళలో చాలామందిని పంపేశారు బయటికి. చాలామందిని కాదు, నాకు తెలిసి 6గురిని పంపేసినట్టే ఉన్నారు, నాకైతే అదే అనిపిస్తుంది నాకు. సో తర్వాత 10th గౌరీ త్రినేత్ర వచ్చింది, ఆవిడ కూచిపూడి డ్యాన్స్ వేసింది. సో నైస్, బాగానే చేశారు ఆవిడ. సో కొంచెం ఈ కూచిపూడికే వెస్ట్రన్ మిక్స్ చేసి డీలో కనుక పెడితే నెక్స్ట్ లెవెల్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. సో వరల్డ్ బుక్ ఆఫ్ కాంపిటీషన్లో కూడా ఆవిడ పేరు అయితే ఉంది, అండ్ గోదావరి అమ్మాయి. సో ఎవరికి తెలియని విషయం అని చెప్పి ఆవిడ ఒకటి చెప్పింది. ఎవరికి తెలియదా అంటే లేదు,
మా ఇంట్లో పేరెంట్స్కి అండ్ మా బాబాయ్కి తప్ప ఎవరికి తెలియదు అంత ఆవిడ. సో నేను ఒక బాయ్ని పుట్టడం, నేను ఒక బాయ్గా పుట్టాను. తర్వాత నేను ఇంటర్ తర్వాత నేను అమ్మాయిగా మారిపోయానని చెప్పారు. సో ఆమె ట్రాన్స్ ఉమెన్ అని చెప్పారు. సో చెప్పింది ఆవిడ. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్ ఇవన్నీ కూడా చెప్తే, సో యూనో అవి అవి కాదు కదా రీజన్ అంటే, బాయ్గా 12th వరకు ఉన్నాను, తర్వాత ట్రాన్స్గా మారాను కదా. సో అందరూ హ్యూమిలియేట్ చేశారు. సో నా ఎగ్జామ్ పేపర్లో వాటిలో నా జెండర్ ఉన్నప్పుడు, ట్రాన్స్ అని ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను ఏవేవో అనేటోళ్ళు. సో ఇవన్నీ కూడా చెప్పారు ఆవిడ. సో అక్కడ నవదీప్ ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. లాస్ట్ కూడా నిజంగా నాకు క్లారిటీ రాలే. సో ముందేమో ఓన్లీ పేరెంట్స్కి బాబాయ్కే తెలుసు అన్నారు, తర్వాత అందరికీ తెలుసు అన్నట్టు చెప్తున్నారు. ఇది ఏది నిజం? ఏదో ఒకటే చెప్పండి. ఇప్పుడు బయటకు చెప్తే ఎలా ఇప్పుడు అన్నట్టుగా అంటే ఇట్స్ ఓకే, ఎలాగైనా సర్టిఫికేట్స్ చెప్పాలి కదా అన్నారు ఆవిడ. అంటే నా నా వెర్షన్ అంటే నిజంగానే ఆవిడ బేసిక్గా ఇది నేను అందరికీ చెప్పలేదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కొంతమంది నన్ను అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళెవరికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు నేను అమ్మాయిని కాదు, నేను అబ్బాయిని, ఇప్పుడు కూడా నేను పూర్తి అమ్మాయిని కాదు, ఆమె ట్రాన్స్ ఉమెన్ అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్తే అయిపోను. ఈ ఏందో ముందేమో కొంతమందికే తెలుసు అన్నట్టు చెప్పి తర్వాత వీళ్ళందరూ తిట్టారు, వీళ్ళందరూ హ్యూమిలియేట్ చేశారు, టార్గెట్ చేశారు, అవన్నీ చెప్తే వాళ్ళకు కూడా తెలుసని అనుకుంటారు కదా. అది ప్రాబ్లం ఏందో. సో ప్రియాంక సింగ్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్గా అనిపిస్తుందని చెప్పారు ఇంతకుముందు వచ్చిన ఇద్దరు గురించి. పొర్రపాటున కనుక ఆవిడ పేరు చెప్తుందేమని భయపడ్డాను నేను. ఆవిడ పేరేంది, తమన్నా సింహాద్రి. ఆవిడ పేరు చెప్పుంటే రవెన్న, అదే యాంకర్ రవెన్న కాదు, అంతకుముందు సీజన్ 3లో రవెన్న వచ్చారు కదా, ఇప్పటికీ ఆ పేరు వింటే నాకు తెలిసి కొంచెం అట్లా కాసేపు ఇట్లా శివరయ్యి ఆగుతాడు నాకు తెలిసి. ఎన్ని సీజన్లు అయిపోయినాయో కానీ అమ్మ మామూలు వణికించలే రవిని అప్పుడు మటుకు. ఇది ఆ షో కాదండి. సో మేబీ మీరు చెప్పడం అనేది పాయింట్ కాదు కదా, అది కాదు కదా ఈ షో తాలూకు పాయింట్. సో యా అని చెప్పి నవదీప్ రెడ్డి ఇచ్చాడు, బిందు రెడ్డి అదొకటి సరిపోదని చెప్పి. సో అభిజిత్ మటుకు యూ డిజర్వ్స్ ఏ సెకండ్ ఛాన్స్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో లైక్ అభిజిత్ చూడండి మళ్ళీ గ్రీన్ ఇచ్చాడు. ఈ ఇక్కడ కాదా రోహిత్ నాయుడికి అట్లాగే ఇచ్చాడు. సో అట్లా అనమాట, కొంచెం బాగా పాజిటివ్ ఉన్నాడు. లక్ష్మీ దీపక్కి గ్రీన్ ఇచ్చింది ఊరయ్య, గ్రీన్ ఇచ్చింది నవదీప్ కదా, ఓకే అక్కడ గ్రీన్ ఇచ్చింది నవదీప్. సో అట్లాగా ఓకే. నెక్స్ట్ బాగి తుళ్ళూరి. సో ఆవిడ లాస్ట్ ఇవాళ 11 మందే వచ్చారు ఇవాళ. సో శారీలో వచ్చింది ఆవిడ, బాగా అనిపించింది, నెల్లూరు స్లాంగ్తో బాగా మాట్లాడారు. సో 2014లో అమ్మగారు చనిపోయిన తర్వాత మావయ్య తీసుకెళ్లారు, అక్కడ లవ్ మ్యారేజ్, సో 9 years లవ్, ఇవన్నీ చెప్తూ వచ్చారు. సో 2014లో లవ్ చేసుకున్నారు, బట్ లవ్ అని తెలిసింది మటుకు 2016లో ఏవో చెప్పారు. సో హింట్స్ ఇచ్చిందంట, సో అప్పుడు లవ్ అని చెప్పి అర్థమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నవదీప్తో హింట్స్ టాస్క్ అనమాట, ఆ టాస్క్ బాగా చేశారు ఆవిడ, అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగా చేశారు. సో ఐ లవ్ యూ చెప్పమంటే తాళి కట్టేటప్పుడు చెప్పాడంట అలా ఆయన. సో తర్వాత చేపలు అమ్మే టాస్క్ ఇచ్చారు, అండ్ ఒక చేప ఉంటుంది కానీ హస్బెండ్ ఏమో తర్వాత పులుసు కావాలంటాడు అమ్మేసిన తర్వాత. సో ఆవిడతో మాట్లాడి మళ్ళీ ఆ చేపలు తిరిగి వెనక్కి తెప్పించుకోవడం. సో ఆ టాస్క్ బాగా చేశారు, టాస్క్ అయితే బాగా చేసింది ఆవిడ. కొంచెం అంటే అది అది ఆ ఫ్లేవర్ పోనీయలేదు ఉన్నంతసేపు కూడా, అది బెస్ట్ పార్ట్. సో ఎందుకు తీసుకోవాలి మిమ్మల్ని అంటే ఎంత కొట్టినా సావను పావును నేను, కింద పడినా మళ్ళీ లేస్తాను పైకి, అది అని చెప్పారు. సో ట్రావెలింగ్ అంటే ఇష్టమే కానీ తిరగలేదు, ఫ్లైట్ ఎక్కలేదు అంటే నేను ఎక్కిస్తా అన్నారు నవదీప్. సో ఐ లవ్ యూ అంటే మరి మీ ఆయన అంటే కొంచెం సేపే కదా అన్నది. అటు భలే మాట్లాడింది ఆవిడ, మాట్లాడినంతసేపు కూడా బాగా అనిపించింది. సో అభిజిత్ ఒక క్వశ్చన్ వేసాడు, మీ ఆయనతో మాట్లాడుతున్నా అనుకొని మాట్లాడు అని అంటే, నువ్వే అనుకొని వచ్చాను నేను, కానీ నువ్వు వేరే వాళ్ళు అనుకొని వాళ్ళ దగ్గరికి చాలామంది దగ్గరికి వెళ్ళావు, అయినా సరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, సో నిన్ను వదలను అని చెప్పి ఆవిడ చెప్పింది. అంటే ఆవిడ స్టోరీలో చాలా పెయిన్ ఉంది, బట్ ఆ పెయిన్ ఆవిడ నవ్వుతూ చెప్పడం వల్ల అది పెయిన్ఫుల్ స్టోరీ అనిపించట్లే, కానీ చాలా హ్యూజ్ పెయిన్ అబ్బా, అది వెరీ రేర్గా ఉంటారు అట్లా. జెన్యున్ లవ్, ట్రూ లవ్ అసలు ఆవిడది. వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పి తమ్నైల్ మీద పెడతాం, బాగా పెట్టచ్చు నిజంగా చెప్తున్నా. సో జెన్యున్గా చాలా ట్రూ లవర్ ఆవిడ, నన్ను అడిగితే మటుకు. ఏమో బాగా చెప్పింది ఆవిడ, చాలా బాగా చెప్పిన ఫీలింగ్ కలిగింది. ఆ ఉన్నంతసేపు కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంది అబ్బా, నిజంగా చెప్తున్నా. బాగి తూలిరు ఉన్నంతసేపు కూడా చాలా చాలా బాగా అనిపించింది. సో ఆవిడ గ్రేట్, నైస్, బాగా అనిపించారు. సో చాలా లవబుల్ పర్సన్ అని చెప్పి అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, నిజంగా చాలా బాగా అనిపించారు, అండ్ పాజిటివ్గా కూడా అనిపించారు, చాలా చాలా బాగా అనిపించారు. సో చూస్తున్నంతసేపు కూడా ఒక స్మైల్ మెయింటైన్ అయింది ఫేస్లో. సో అది గ్రేట్ అబ్బా. ఒక పర్సన్ ఇట్లా వచ్చి మనల్ని పడి కింద పడి దొర్లియాలి, బురదలో పని దొరినట్టు దొరికి నవ్వేయాలి ఏం లేదు,
నిన్న ఒక ఆయన దొరిలాడు అట్లా దొరికిన అవ్వాలని ఏటి లేదు. కానీ అట్లీస్ట్ ఆ స్మైలింగ్ ఫేస్తో మనం చూడగలిగితే చాలు, అంతకంటే ఇంకేటి లేదు. సో తర్వాత బిందు కూడా చాలా జెన్యున్ అండ్ ఎంటర్టైనింగ్ అని చెప్పి గ్రీన్ ఇచ్చింది. తర్వాత డిస్కస్ చేశారు. ఆల్రెడీ ముగ్గురు డైరెక్ట్ వెళ్ళిపోయారు కదా, సో ఈవిడ కూడా డైరెక్ట్ పంపేస్తే కొంచెం ఇబ్బంది అని చెప్పి సో ఈవిడికి అయినట్టే రెడ్ ఇచ్చారు. సో ఫైట్ చేసి ముందుకెళ్ళండి అని చెప్పి. సో ఆ లాస్ట్లో కూడా ఎంటర్టైన్మెంట్ బాగా చేసి వెళ్ళారు. సంబంధాలు చూడండి అది ఇది అని చెప్పి, తర్వాత పచ్చళ్ళు అమ్మాయి అవమ్మా ఇవమ్మా నన్ను ఎవరు ఆపలేరు, నేను ఆగను అది ఇది అని చెప్పి. సో సంబంధాలు చూడమంటారు, నలుగురు పెళ్లి కాని బ్యాచ్లేగా, సో వాళ్ళకి సంబంధాలు చూడండి అని చెప్పి కామెడీ చేసి వెళ్ళిపోయింది ఆవిడ మొత్తానికి. సో నైస్, బాగా అనిపించింది మొత్తానికి. ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ అండ్ నైస్ పర్ఫెక్ట్ పర్సన్ అన్న ఫీలింగ్ కూడా కలిగింది. బట్ ఫైర్ ఎట్లా ఉంటుందో చూడాలి మనం. ఎంటర్టైన్మెంట్ ఓకే కానీ ఫైర్ ఎట్లా ఉంటుందో చూడాలి మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. సో నాకు ఈరోజు అయితే మటుకు ఇంకా ఈవిడ కొంచెం బాగా అనిపించారు. అండ్ తర్వాత ఇందాక నేను ఎవరి పేరు చెప్పాను, రోహిత్ నాయుడు పేరు చెప్పా కదా. అదే రోహిత్ నాయుడు బేసిక్గా తీసుకున్న స్టాండ్ బాగానే ఉంది, దాని మీద నిలబడలేదు, దాని మీద పోరాడలేదు, దాని మీద కంటిన్యూస్గా చెప్పాల్సినవి చెప్పలేదు. నాకు అక్కడ డిసప్పాయింటెడ్. బట్ పర్లేదు, తీసుకున్న స్టాండ్ బాగానే ఉంది, అట్లీస్ట్ క్లారిటీ ఉంది మనోడికి అంతే. సో ఫస్ట్ బాగి తుళ్ళిరి, నెక్స్ట్ రోహిత్ నాయుడు, అంతే ఈరోజు ఎపిసోడ్కి అయితే. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.